హాయ్, అందరికీ నమస్కారం. మరి కాసేపట్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2024 సంవత్సరాన్ని తలుచుకుంటేనే మనకు గుర్తొచ్చేది, వినిపించేది, కనిపించేది అది పవన్నామ సంవత్సరమా అనిపిస్తుంది. కేవలం మన ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కాదు, దేశం మొత్తానికి కూడా అది పవన్నామ సంవత్సరమా అనే ఒక అనుభూతినైతే మిగిల్చింది, ఆ రకమైన అనుభవంలోకి తీసుకెళ్ళిందని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దేశం మొత్తం చూసేలాగా 100% స్ట్రైక్ రేటు సాధించిన మొట్టమొదటి రాజకీయ పార్టీగా జనసేనను ముందుకు నడిపించాడు. అలాగే సనాతన ధర్మం గురించి అయితే కావచ్చు, ఆయన ఇతర రాష్ట్రాల్లో చేసిన ప్రచారం గురించి అయితే కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎంగా ఆయన సాధించిన విజయాల గురించి అయితే కావచ్చు, ఏ రోజైనా కానీ పవన్ కళ్యాణ్ గారి వార్తల్లో కనిపించారు, వినిపించారు, నిలిచారు. సో అది రాజకీయంగా కావచ్చు, సినిమాల పరంగా కావచ్చు, ఎటు చూసినా పవన్నామ సంవత్సరమే అంటున్నారు. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, పవన్నామ సంవత్సరం అంటే మీరు అంగీకరిస్తారా? కొంతమంది ఒప్పుకోకపోవచ్చు కానండి, మీరు చెప్పిన పదం కరెక్ట్గా యాప్ట్ అవుతుంది అనుకుంటున్నా. దశాబ్దన్నర రాజకీయాల్లో ఉన్నాడు, ఎక్కడ తొనకల బెనకల అనేక అవమానాలు, అవహేళన నుంచి పార్టీని బతికించడం మామూలు విషయం కాదు కదా. కొన్ని కోట్లు ఖర్చు అవుద్ది, సమయం టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అంటారు. సముద్రంలోని అలా గడియారంలో ముళ్ళు ఎవరి కోసం ఆగదు. అటువంటి అమూల్యమైన టయాన్ని కేటాయించి తన ఫ్యామిలీ కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యమైన ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. కాబట్టి మీరు చెప్పింది 100% ఈ టైంని ఎవరైతే ఉపయోగించుకోవాలో వాళ్ళు సక్సెస్ అవుతారు. అవును. మరి అతను ఎక్కడ గెలవలేదు. ఈ రోజున 100% స్ట్రైక్ రేటే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో ఈరోజు ఆయన సెన్సేషన్ అయ్యాడు. రకంగా ఈ కొత్త సంవత్సరంలో మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ఎవరంటారు మీరు? ఇంకా ఆయనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చాలామంది పెద్ద పెద్ద విశ్లేషకులు వీళ్ళందరూ కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి అన్నారు, కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కాదు, మ్యాన్ ఆఫ్ ద ఇయర్ కూడా ఆయనే అని చెప్పాలి. అంతే కదా. ఇప్పుడు పవన్ నామ సంవత్సరం అంటే కొద్దిగా మంది అబ్జెక్షన్ పెట్టవచ్చు, కానీ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అంటే మాత్రం 100% అసలు డౌటే లేదు. ఏమంటారు? అంతే, ఖచ్చితంగా. రాజకీయాల్లోనే కాకుండా వ్యక్తిగతంగా ఒకటి సార్, మనిషి ఎదుగుదల ఏంటంటే ఈరోజు మీరు అన్నట్టు ఒక తెలుగు రాష్ట్రాలకు ఆయన పరిమితం కాల. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఎవరు ఈ పవన్ కళ్యాణ్ అని గూగుల్లో సెర్చ్ చేసినా, ట్విట్టర్లో మోదీ గారిని అధిగమించిన ఆయనే ఉంటున్నాడంటే మరి దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలా? ఇంకోటి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, ఎవరైనా నేను గొప్ప అంటారు, ఎవరైనా నేను ముందుండాలి, నేను గొప్ప, నేను తగ్గిన ప్రజలను గెలిపించాలి అని నిర్ణయించుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని నాకు అనిపిస్తుంది. అంతే కదా. తాను తగ్గిన, తనకున్న బలానికంటే తక్కువ సీట్లు తీసుకున్న, ఆ రోజు నుంచి ఇవాళ వరకు త్యాగాలు చేస్తూనే ఉన్నారు. అనకాపల్లి ఎంపీ సీటు త్యాగం చేశారు, ఆ తర్వాత కొన్ని సీట్లు త్యాగాలు చేశారు, ఆ రోజు అసెంబ్లీ సీట్లు త్యాగాలు చేశారు, ఎంపీ సీట్లు త్యాగాలు చేశారు, చివరికి మొన్న రాజ్యసభ త్యాగం చేశారు. సో ఇన్ని త్యాగాల మాటున ఆయనకు ఒకటే లక్ష్యం కనపడతా ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి మాత్రమే కనపడుతుంది. తాను తగ్గైన కొవ్వొత్తి అంటారు చూడండి, తాను కరుగుతూ వెలుగునిస్తుంది అని, తాను తగ్గి వెలుగునివ్వాలి, రాష్ట్రానికి భవిష్యత్తునివ్వాలని నిర్ణయించాడేమో అనిపిస్తుంది. 100% ఓటమిని విజయంగా మార్చుకున్నాడు. అనుభవాలు జీవితంలో పాఠాలు నేర్పుతాయి అంటారు కిరణ్ గారు. అవును. దానికి నిలువెత్తిన నిదర్శనం పవన్ కళ్యాణ్ గారే. అవును. 100 కోట్ల మంది పైనే హిందువులు ఉన్నారు, 80% హిందువులు, 145 కోట్లు హిందువుల ప్రతినిధిగా మరి ఈయన ఎందుకు 11 రోజులు ఉపవాస దీక్ష చేయాలి? హిందూ సనాతన సంప్రదాయం కోసం, తిరుమల లడ్డు పవిత్రత కోసం. ఇంకొక కీలకమైన అంశం కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. చాలామంది హిందుత్వం గురించి మాట్లాడితే మతతత్వం అంటారు, కానీ మతతత్వం అంటకుండా సనాతన సంప్రదాయాన్ని కాపాడే ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఆయన చేశారు. 100%. ఎక్కడ హిందుత్వం అంటల, హిందుత్వం అంటే మతతత్వం అంటల, అంటకుండానే రేపొద్దున మనకు మైనారిటీలకు మనకు సమస్య వచ్చినా మన తరపున మాట్లాడే ఏకైక నాయకుడు, దమ్మున నాయకుడు పవన్ కళ్యాణ్ అని నిరూపించారు. సహజంగా అలా మాట్లాడాలి అంటే భయపడతారు, మన ఓట్లు పోతాయేమోనని. అలా ఓట్లకు వెరవకుండా సిద్ధాంతాలకు కట్టుబడి కులాలను కలపడమే కాదు, మతాలకు కూడా వాళ్ళ ఆచారాలను కాపాడతానని ఆయన ఒకసారి నిరూపించారు.
ప్రతి ముస్లిం అనుకుంటున్నాడు రేపు పొద్దున మనకేదైనా ఆచారాలు వ్యవహారాలు ఏదైనా ఇబ్బంది జరిగితే పవన్ కళ్యాణ్ వస్తాడు రా అని. అలాగే ఒక క్రిస్టియన్ కూడా అనుకుంటున్నాడు. అట్లా అంటే ఆయన ఒక మతాలకు అతీతంగానే సనాతన ధర్మాన్ని కూడా కాపాడే ఒక ప్రయత్నం, అద్భుతమైన ప్రయత్నం చేశారు. తప్పకుండా సార్. ఇప్పుడు 13,336 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాడు. మీకు తెలుసు కదా, వరల్డ్ బుక్ అవును, వరల్డ్ రికార్డ్ సాధించాడు. అన్నకు మించిన తమ్ముడుగా రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు. దేశ రాజకీయాల్లో మోదీ గారిని అక్కడ కూర్చోబెట్టాలి క్రియాశీలక పాత్ర వహించాడు. ఎక్కడో మన రాష్ట్రం కానీ సరిహద్దు మహారాష్ట్రకి వెళ్ళాడు. ఒకప్పుడు పివి నరసింహారావు బహుభాషా కోవిదుడు 14 భాషలు వచ్చి. ఆ తర్వాత దక్షిణ భారతదేశం నుంచి ఎమర్జీ అయిన లీడర్ ఎవరున్నారా? లేరు. ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రం. ఆయనకి 5 భాషలు వచ్చు. ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాక ఆయన టచ్ చేసిన అంశాలు దశాబ్దాలుగా టచ్ అయిన అంశాలన్నీ టచ్ చేశారు. అవును. ఇవాళకి మన రూరల్ గ్రామాల్లో చలమల్లో నీళ్లు వడకట్టి తాగుతున్నారంటే ఎంతో దుస్థితిలో ఉన్నాం. ఇక మన్యం చూసుకోండి సార్. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా కానీ ఇవాళకి మనం తాగునీటికి వెతలు పడుతున్నారంటే ఆ అంశాన్ని టచ్ చేశాడు. మన్యంలో ఆనాడు అల్లూరి సీతారామరాజు గారు మావాడ్రా అని మన్యం ప్రజలు అనుకునే రోజు నుంచి ఇవాళ మళ్ళీ మరొక అల్లూరి సీతారామరాజు వచ్చాడురా అని ఇవాళ మన్యం ప్రజలు భావించేలా చేశాడు. రోడ్లు వేశారు. దశాబ్దాలుగా ఒక మాఫియా నడుస్తున్నది, బియ్యం మాఫియా, దాన్ని దెబ్బకొట్టాడు. సరస్వతి భూమిలో కుంభకోణాన్ని బయటపెట్టాడు. ఇలా ఒకటేంటి సార్, ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉన్న వాటిని బ్రేక్ చేశాడు. కుక్కటి వేలతో సహా పెకిలించాడు. దీంతో ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి, మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ రేపు మరి ఆయన టైము ఏంటో అసలు ఆయన ధైర్యం ఏంటో తెలియదు, కానీ ప్రజల దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. దేశంలో ఎవ్వరూ ఈ సాహసం చేయరు. ప్రతి నెల ఒక్కొక్క జిల్లా తీసుకొని ఆ జిల్లా మొత్తం కూడా చుట్టేయాలని, తనతో పాటు తన పేషీలో ఉన్న శాఖల అధిపతులందరితో కలిపి ప్రజల్లోనే ఉండాలని 14 రోజులు మినీ సచివాలయాన్ని అక్కడికక్కడ పెడతానంట. 14 రోజులు సార్, మామూలు విషయం కాదు. ఎవరు ఈ స్టెప్ తీసుకోరు. అవును సార్. ఇప్పుడు గెలుపు అంటే దాని సక్సెస్ని సెలబ్రేట్ చేస్తారు. ఈయన ఎక్కడ సక్సెస్ కాదు, ప్రజలకి ఇంకా మనం చేయాలనే తపన ఉంది చూసారా, అది ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్ళింది. కాబట్టి ఇంకొక అంశం సార్, కుటుంబ విలువలు ఎలా ఉండాలి, బంధాలు అనుబంధాలు ఎలా ఉండాలి అనేది చేసి చూపించారు సార్. సినిమాల్లో ఒక అన్న కోసం తమ్ముడు కష్టపడి, అన్న ఎక్కడైతే సాధించలేకపోయాడో, అన్న ఎక్కడైతే కొంచెం వెనకబడ్డాడో, అన్న కోసం తమ్ముడు విజయం సాధించిన సినిమాలు చూసాం మనం, ఓ తమ్ముడు లాంటి సినిమాలు. సో అలాంటి ఇది నిజ జీవితంలో కూడా అన్నయ్య మెగాస్టార్, పద్మ విభూషణుడు, ఆయన ఆ రంగంలో ఆయన కొట్టేవాడు ఎవడు లేడు. దేశంలో అత్యున్నతమైన అవార్డులు వచ్చినాయి. అయితే రాజకీయాల్లో ఆయన సున్నిత మనస్కుడు కాబట్టి ఆయన రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేకపోయాడు. ఇది నేను అన్నయ్యకు బహుమానంగా ఇవ్వాలనుకున్నాడేమో. మొత్తం 100% స్ట్రైక్ రేట్ కొట్టి అన్నయ్య కాళ్ళ దగ్గర విజయాన్ని పెట్టడం అనేది చూసారా. దేశంలో మీడియా, మన మీడియా కాదు సార్, జాతీయ మీడియా వేనోళ్ల పొగిడింది ఆ అంశాన్ని. అంతే కదా, వేనోళ్ల పొగిడింది. ఇది కదా మన భారతీయ సంస్కృతి సంప్రదాయం అంటే అని. దానికి మీరు కూడా వచ్చారు ఆ మీటింగ్, నేను కూడా వచ్చానండి. AAA పాస్లో మనం ఉన్నాం అక్కడ. మోదీ గారు స్వయంగా వాళ్ళిద్దరు అన్నదమ్ముల చేతులు ఎత్తినప్పుడు ఏమనిపించింది, నెక్స్ట్ లెవెల్ ఇండికేషన్ అది. ఇది కుటుంబం అంటే, ఇది విలువలు అంటే అనేది తెలియజేశారు. కాబట్టి ఏ కోణంలో చూసినా సార్ అది పవన్నామ సంవత్సరమే. 100% ఎవరు అంగీకరించినా సరే, కొంతమంది అంగీకరించిపోయినా మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అన్న పవన్నామ సంవత్సరమే అంతే. ఇవాళ సార్ రాష్ట్ర స్థితిగతులు మంచైనా చెడైనా ఎలా మారుతాయంటే ప్రభుత్వాలే కదా సార్. ఈ రాష్ట్రాన్ని సంగనాగించాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనుకున్నా ఆ రాష్ట్ర ప్రభుత్వమే కీలకం అవుతుంది. దేశం కూడా అంతే. ఇవాళ అలాంటి ఒక ప్రభుత్వాన్ని తెచ్చింది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పవన్నామమే. దేశంలో పవన్ కళ్యాణ్ గారి కారణంగానే ఇవాళ దేశంలో కూడా ప్రభుత్వం మనుగడ సాగిస్తుందంటే పవన్నామమే. డెఫినెట్గా. సో పవన్నామ సంవత్సరం ఓకే, ఆయనకి మంచి రాజకీయ భవిష్యత్తు. ఆయన నమ్మిన కోట్లాది మంది అభిమానులు, మెగా అభిమానులు కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మరి కొత్త సంవత్సరంలో ఆ దిశగా ఆయన పార్టీని ఒకవైపు ముందుకు తీసుకెళ్తా, కార్యకర్తల మనోభావాలు తగ్గట్టు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా కావాలని, ఈ రాబోయే నూతన సంవత్సరం మరింత ఆయన ఎదుగుదల ఉండాలని మనం మనస్ఫూర్తిగా మీ కిరణ్ టీవీ సాక్షిగా కోరుకుందాం. ధన్యవాదాలు సార్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాల్లో చాలామంది అనుకుంటారు రాజకీయం తెలియదు ఆయనకి ఆవేశం తప్ప
ఆలోచన లేదు, ఇలాగ అనేక మంది చేసిన కామెంట్లన్నింటికి కలిపి ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా రాజకీయాన్ని రాజకీయంగా చేస్తున్నాడు, పరిపాలనను పరిపాలనగా చేస్తున్నాడు. ఆ రకమైన ఇండికేషన్స్ ఇస్తూ పోతున్నారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా, పవన్ కళ్యాణ్ గారా అనుకునేంత ప్రభావం అయితే ఈ రాష్ట్రం మీద చూపిస్తున్నాడు. ఇలాగే ముందుకు సాగాలి. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకుందాం. సో అందరికీ నూతన సంవత్సర అంటే ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే.